ఉద్దేశం. ఇప్పుడు శత్రువు ఏమన్నాడు కదా, శత్రువు నాకంటే నీవే. ఇప్పుడు ఆ మాట అప్పుడు అంత సంతోషమైన మనకి. నిన్ను ఎవరైతే నిందించారో, నిన్ను ఎవరైతే దూషించారో, నిన్ను ఎవరైతే విమర్శించారో, మాటలు పాలు చేశారో, అవమానం పాలు చేశారో, అదే 10 మందిలో నీ దగ్గరికి వచ్చి నువ్వే నీతిమంతుడివి, తప్పంతా నాదే అని చెప్పడం ఎంత గర్వకారణం మనకి. కానీ దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే మాకు ఏం వద్దండి. నువ్వు దేవుడికి అప్పగించుకుంటే ఇలా న్యాయం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నువ్వు మనుషులకు అప్పగించుకుని లేకపోతే నీ ఆలోచనతో నువ్వు వెళ్తే అతను చంపేసిన కొడుకు నేను ఉంచిపెట్టడం. అవునంటారా కాదా? మా తల్లిదండ్రులు మోసం చేస్తారని చెప్పి కొడుకులు పగ తీసుకుంటారు. ఆ కొడుకులు అంటే పిల్లలు కూడా పగలు తీర్చుకుంటూనే ఉంటారు, కానీ పగలు ఆవు. దేవుడికి అప్పగించుకుంటేనే మనకు మన జీవితాలకు ఆ పరిష్కారం నెమ్మది జరుగుతుంది. సౌలు దగ్గర దావీదు దగ్గరికి సౌలు చిన్న మాట ఏంటంటే, అయ్యా నాకంటే నీతిమంతులు నీవే, దేవుడి పక్షానికి అప్పగించుకున్నవాడు నీవే, నువ్వు గొప్పవాడు అని ఎవరో శత్రువే కదా అంటున్నాడు. అంతకంటే కావాల్సింది ఏముందా మనకి? కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయడం మంచిదా? కీడు చేసిన వారికి మన పక్షం ఉన్న దేవుడికి అప్పగించుకోవడం మంచిదా? చెప్పండి సార్. కీడుకు ప్రతి కీడు చేయడం మంచిదా? నీకు కీడు చేసిన వారిని దేవుడికి అప్పగించుకోవడం మంచిదా? దేవుడికి అప్పగించుకుంటే వారి చేత నిన్ను కనపరుస్తాడు. దేవుడికి మహిమ కలిగింది కాక వారి చేత నిన్ను మహిమపరుస్తాడు. చాలాసార్లు మనం అంటాం కదా, కొట్టిన దెబ్బ అయినా సరే, కొట్టిన దెబ్బ మానుతుంది కానండి, మాట మానదు. అందుకే మనం ఏం చేస్తామంటే వాళ్ళ కూడా మనం కొట్టాలి, మాటలు అనాలని అంటాం. కానీ అన్ని మాటలన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నేనే తప్పు చేశాను, నువ్వే మంచివాడివి అని అంటే అది ఎంత గొప్ప విషయం అది. అవునంటారు కదా? 10 మందిలో నాది తప్పు, అయ్యా నీదేం తప్పలేదు, నేనే మంచివాడు కాదని చెప్పి సౌలు ఒప్పుకుంటుంటే అది ఎంత గర్వము, దావీదుకి ఎంత గొప్ప. దేవుడికి అప్పగించుకుంటే పరిస్థితి అలా ఉంటుంది.